ఎవ్రీవన్. మరి ప్రతి ఒక్కరికి ఒక విన్నపం ఏంటంటే, మరి ఈ బోరు ఫుల్లు నీళ్ళు కొడుతుండే తినించి నీళ్ళు. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు ఏర్పడేసుకొని మరి గ్రౌండ్ నీటిని వినియోగించుకోవాలని కోరుచున్నాను. మరి గ్రౌండ్ నీటి మనం గ్రౌండ్లోకి వెళ్ళి నీళ్ళు తీస్తున్నామే కాబట్టి మరి నీళ్లు పోసలేం కాబట్టి మరి ప్రతి ఒక్కరు ఆలోచించాలని కోరుచున్నాను. మరి ఎందుకంటే చూడండి, మరి ఈ రోజులల్లో ఈ పొలం ఇప్పుడున్నది ఇప్పుడు మరి ఇంకా ఎండలు ముదే పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ఈ రోజులలో ఈ బోరు ఇంతే నీళ్ళు వస్తే మరి తర్వాత ఏమవుతాయనేసి ఆలోచన. మరి సమాజానికి మరి ఆరుతడి పంటలు వేసుకునే ఆలోచన అస్సలేదా? మరి పొలంలో ఏం దిగుబడి ఉంటుందనేసి చెప్పండి. చూడండి, ఇగో నీరు తగ్గినాయి, నీరు తగ్గడము పోయడము, నీరు తగ్గడము పోయము. ఇంకా ఎంతో పొలం ఉన్నది కాబట్టి మరి ప్రతి ఒక్కరు మరి జాగ్రత్త వహించి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా. దానికి కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాలని కోరుచున్నాను. మరి ఈ సమాజంలో ఈ సైన్స్ సమాజంలో మరి ప్రతి ఒక్కరు మార్పు రావాలి, కానీ పబ్లిక్ మార్పు వస్తలేదు. ఒక్కసారి లిలిట్లో వస్తున్నది, మరి మళ్ళీ తగ్గుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు గ్రహించి మరి పంట మార్పిడి విధానం మొక్కజొన్న, సోయా కానీ ఏదే కానీ వేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడులు వస్తాయనేసి నేను ఆశిస్తున్నాను. మరి ఓకేనా? మరి బాయ్. మరి మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవుకు మరి బాయ్.